క్రిస్పీగా ఉంది. నూనె కూడా బాగా కాగినానకేయకుండా కొంచెం మేము చేసిన తర్వాత మేము తినేది చూసి మీకు ఎలాగో నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్రెస్ చేస్తా కలిపినామంటే బాగా ఉప్పు కారం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో స్పైసీ చికెన్ రెసిపీ చేస్తున్నాము. ఎలా చేస్తామో చూద్దాం. స్పైసీ క్రిస్పీ చికెన్ అండి, చూద్దాం. ముందుగా ఈ చికెన్కి ఏమేమి కావాలో చెప్తాను. గరం మసాలా, కార్న్ పౌడరు, అల్లం వెల్లుల్లి తరుగు, మైదా, సోయా సాస్, వెనిగర్ కలిపి ఉంది దీంట్లో పోసేసి, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, చికెన్. ఫస్ట్ మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్, గరం మసాలా, తర్వాత చిల్లీ ఫ్లేక్స్. ఫస్ట్ ఈ మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే దీనికి ఉప్పు కారం బాగా పడుతుంది. మసాలా అంతా ప్రెస్ చేస్తా కలిపినామంటే బాగా ఉప్పు కారం బాగా పడుతుంది. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీనికి మ్యారినేషన్ కూడా అవసరం లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కార్న్ఫ్లోర్, అల్లం, తెల్లగడ్డ 2 కలిపి ఉన్నాయి దీంట్లో. ముక్కలు సన్నగా తరుక్కోవాలి. మైదా కొంచెం, 1 స్పూను, చిల్లీ సాసు, సోయా సాసు. ఎప్పుడు అట్టే అంటావు మమ్మీ? సోయా సాసు, వెనిగర్. సోయా సాసు, వెనిగర్. చిల్లీ సాస్ అంటే గ్రీన్లో ఉంటుందా? తెలియదు నీక. తెచ్చిదానా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా చేసుకోండి. మేము చేసిన తర్వాత మేము తినేది చూసి మీకు ఎలాగో నోరు ఊరిపోతుంది. ఫైనల్గా కలిపిన తర్వాత ఇలా వస్తుంది. ఇంకా దీంట్లో ఏమీ వేయవల్ల, ఉప్పు చూసుకొని వేసుకోవడం అంతే. ఇంకేంటి డీప్ ఫ్రై చేసుకోవడం అంతే. ఈ చికెన్కి చాలా కొంచెం నూనె సరిపోద్ది. చూడండి ఎంత కొంచెం పోసాను. నూనె కూడా బాగా కాగినానకేయకుండా కొంచెం కాగినానకి వేసుకోవాలి. ఎందుకంటే బాగా లోపలికల్లా పోయి ఉడుకుతుంది. ఎక్కువ కాగిందనుకో పైన నల్లగా అయిపోతుంది చికెను, కాలినట్టు. ఇప్పుడైతే నిదానంగా కాలుతుంది. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. చూడండి ఎంత నిదానంగా ఎగుతున్నాయో. ఫ్లేవర్ మమ్మీ మళ్ళీ ఉంది మమ్మీ. ఫ్లేవర్ చుట్టుపక్కల 3 ఏళ్ళకి వస్తుంది. ఆ తెల్లగడ్డ, అల్లము, మిర్చి ఉంది కదా, అదే ఫ్లేవర్ అంతా. నిదానంగా వేగిస్తున్న బట్టి సిమ్లో కలర్ చూడు, ఇంత గబక్కన రెడ్గా రాకుండా ఎంత బాగా కాలుతున్నాయి. ఇప్పుడు బాగా కాలినాయి కదా, తీసేసుకుంటాం. అసలు కారం లేకపోయినా ఎంత ఎర్రగా వచ్చిందో చూడు మమ్మీ. కలర్ కానీ కారం కానీ భలే వచ్చాయి. లేకపోయినా ఎర్రగా వచ్చాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలాగుందో చెప్తాను. నాకు ఆల్రెడీ తెలుసు, మీకోసం మళ్ళీ టేస్ట్ చేస్తున్నా. క్రిస్పీగా ఉంది. ఇక్కడ వరకు అనిపిస్తుంది. సౌండ్ చూడు ఎంత బాగుందో, క్రిస్పీగా ఉందో. ఉప్పు కారం అన్నీ భలే జరిపినాయి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.